ఈ కలరు కొంచెం రస్ట్ కలర్కి దగ్గరగా ఉంటుందండి. డార్క్ మెరూన్ కలర్ అన్నమాట. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే గోల్డ్ జరీతో టిష్యూ బోర్డర్ అనేది ఒక 3 ఇంచెస్ ఉంటుంది ఇంచుమించుగా. అట్లాగే ఎడ్జ్లో వచ్చి పింక్ అండ్ గోల్డ్ కలనేతలో ఈ టిప్ వస్తుంది. ఆ శారీ కలనేతలోనేమో ఈ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి ఈ శారీకి కూడా మార్కింగ్ ఉంది, నేను చూపిస్తాను చూడండి. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా మళ్ళీ అది మరక అంటున్నారండి. మరక అయితే కాదు, ఫస్ట్ వాష్లోనే అదంతా వెళ్ళిపోతుంది. ఇదిగోండి శారీ. ఇందులో కూడా 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. లైట్ గ్రే కలర్కి గోల్డ్ టిష్యూ కాంబినేషన్లో శారీ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా టిష్యూ పళ్ళులోనే లోటస్ ఫ్లవర్స్, అది లోటస్ లీవ్స్ అండ్ బడ్స్ వచ్చాయి. ఇదిగోండి ఎడ్జ్లోనేమో టాసిల్స్, స్ట్రైప్స్తో, జరీ స్ట్రైప్స్తో బ్లౌజ్ వచ్చిందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఎట్లా అంటే గ్రే కలరు సిల్క్ లినిన్ అండ్ గోల్డ్ జరీ టిష్యూ రెండు కలిసిన కలనేతగా శారీ అంతా కూడా వస్తుంది. అట్లాగే బోర్డర్స్ వచ్చేసి రెండు వైపులా ఇలా గోల్డ్ జరీ బోర్డర్ 1 ఇంచ్ ఉండి ఇదంతా కూడా జామ్దాని వీవింగ్తో డిజైన్. శారీ అంతా ఇదే విధంగా వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఇది ఒక చిన్న అప్డేట్ అండి. ఈ శారీ వచ్చేసి మనం లాస్ట్ మంత్ సెప్టెంబర్ 10th అనుకుంటా, ఆ రోజు ఇది పోస్ట్ చేసిన వీడియోలో ఈ శారీ ఉందండి. అయితే ఒకటే ఉంది కదా, అప్పుడు చాలామంది అడిగారు. ఫస్ట్ పర్చేస్ చేసిన తర్వాత మిగిలిన వారికి ప్రీ బుకింగ్ తీసుకున్నానండి. ఎందుకంటే యాక్చువల్గా ఈ వీడియో వచ్చినప్పుడు అదే స్టోర్లో ఉన్నాను, నేను కలకటాలో ఉన్నాను. ఈ శారీస్ నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తానో అదే స్టోర్లో ఉన్నాను. వారిని రిక్వెస్ట్ చేశాను, నాకు అందరూ ఈ చీర అడుగుతున్నారు, ప్రీ బుకింగ్ తీసుకొని నాకు తయారు చేసి ఇవ్వగలరా అని అడిగితే ఓకే అన్నారండి. వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాను నేను అప్పుడు. అయితే ప్రీ బుకింగ్ చేసుకున్న దానికన్నా కూడా ఎక్కువ పీసెస్, అంటే కొంతమంది అడిగి లేదని సోల్డ్ అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి మేము ప్రీ బుకింగ్ తీసుకున్నాము. ఈ వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎక్స్ట్రా పీసెస్ చేయించానండి. ఆ రోజు మిస్ అయిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ చీర ఇప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు. రెడీ టు షిప్ ఉన్నాయండి పీసెస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ సిల్క్, హెవీ క్వాలిటీ సిల్క్ అనమాట. అంటే వీడియో చూసిన వారందరికీ తెలుసు, మళ్ళీ కొత్త వారు కూడా ఈ షార్ట్ చూస్తారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. మీరు చూస్తున్నదేమో పళ్ళు, ఇది బ్లౌజు. మస్టర్డ్ ఎల్లోకి బ్రౌన్ కాంబినేషను. ఫ్లవర్స్ చూడండి ఇట్లా, ఇదిగోండి పళ్ళులో ఇలా వస్తాయి ఫ్లవర్స్. శారీ అంతానేమో ఇదిగోండి మధ్యలో ప్లెయిన్ ఉంటుంది, పైన కింద ఇలా ప్రింటెడ్ బోర్డర్. పైన ఏమో కనిపించేంత మేర ఉంటుంది, కింద కంప్లీట్గా ఈ బోర్డర్ వస్తుందండి, ఫ్లోరల్ ప్రింట్. బ్రౌన్ కలర్ ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ రెండు వైపులా కూడా వస్తుంది. ఈ చీరలు ఎవరికైనా లాస్ట్ టైం చూసి మిస్ అయిన వారు చూస్తున్నా కానీ, లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా చూస్తూ శారీ నచ్చిన వారు కానీ తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీకు ఇవాళ అయితే రెడీ టు షిప్ శారీస్ రెడీగా ఉన్నాయి. మాకు ఇంకా దగ్గరగా మా నియర్ అండ్ ఇయర్లోనే పార్టీ ఉంది, మాకు ఇంకా గ్రాండ్ లుక్ ఉండేది, ఇంకా దగ్గరగా మెరిసిపోయే శారీ కావాలి అని అనుకుంటే ఈ శారీ తప్పకుండా ట్రై చేయొచ్చండి. ఇది కూడా ఫాలింగ్ మెటీరియలే, టిష్యూ సిల్క్. జనరల్గా టిష్యూ అంటే గుచ్చుకున్నట్టుగాను బిరుసుగా అట్లా నిలబడి ఉన్నట్టు అలా అనుకుంటారు చాలామంది, కానీ టిష్యూ సిల్క్లో కూడా ఇది చూడండి ఎంత ఫాలింగ్ ఉందో. ఫాలింగ్ మెటీరియల్ ఇది కూడా చక్కటి హ్యాండ్ వర్క్తో చేశారండి. శారీ అంతా బుటాలు వస్తాయి. పింక్ కలర్ అండ్ గోల్డ్ టిష్యూ కలనేతగా వస్తుంది అనమాట. శారీ ఇట్లా స్కాలప్తో బోర్డర్ వచ్చింది. ఇది కూడా అంతా హ్యాండ్ వర్కేనండి. దీంట్లో కూడా సీక్వెన్స్, కడ్దానా బీడ్స్ అండ్ స్టోన్స్ రెండూ ఉన్నాయి. అసలు సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మీరు మేనేజ్ చేయగలరు, అంత ఈజీ టు క్యారీ ఉంటుంది. ఈ కాంబినేషన్కి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అండి, అలా కాకుండా గ్రీన్ కలర్ బ్లౌజు. అలా కాకుండా గోల్డ్ టిష్యూ బ్లౌజు మీకు వర్క్ దొరికితే అలా కూడా వేసుకోవచ్చు. అంటే 2 బ్లౌజులతో వేసుకున్నప్పుడు చీర లుక్ 2 రకాలుగా కనబడుతుంది. అంటే 2 in 1 లాగా అయిపోతుంది. ఒక్క చీరే మనకు 2 పార్టీస్కి వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా వస్తాయి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఏవైనా కొంచెం మనకి ఫ్యాబ్రిక్ డెలికేట్ అనిపించినప్పుడు
కొంచెం మంచి వర్క్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ కాలం మన్నేలాగా వేసుకోవాలి అంటే డబల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి. ఎక్కువ రోజులు చీరతో పాటుగా ఉంటుంది మీకు. చినాన్ ఫ్యాబ్రిక్లోనే మంచి ఆరెంజ్ కలర్ అండి. ఈ చీర కూడా అద్భుతంగా ఉంది. అసలు వర్క్ చూసారా, మధ్యలో అంతా సీక్వెన్స్ అండ్ ఒక స్టోన్తోను బుటాలు ఇచ్చారు. శారీ అంతా ఇదే విధంగా బుటాలు వస్తాయండి. ఇక బోర్డర్ వర్క్ అయితే చూడండి, ఒకసారి క్లోజప్లో చూపించమ్మా. స్కాలప్తో పాటుగా మంచి వర్క్ అండి, సీక్వెన్స్, కడ్దానా బీడ్స్, స్టోన్స్ దీనిలో కూడా చాలా బాగుంది. మీకు ఈ శారీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ కదా, కాంట్రాస్ట్గా మేము ఇచ్చే బ్లౌజ్ వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మీకు సిల్వర్ కలర్ రెడీమేడ్ బ్లౌజులు విత్ వర్క్ దొరుకుతున్నాయి కదా, అలా తీసుకుంటే ఒకసారి అలా ఒకసారి శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా వేసుకోవచ్చు. మంచి ఆరెంజ్ షేడ్కి ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది. ఇదిగోండి హ్యాండ్ ఇలా వస్తుంది, కలర్ చాలా బాగుంది కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. డబుల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి, బ్లౌజ్ కూడా మంచిగా మన్నుతుంది మీకు, చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. డబుల్ లైనింగ్ వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ కదా, జారిపోకుండా నీట్గా వస్తుంది. చాలా అందంగా ఉందండి. నాకైతే ఫస్ట్ అసలు వర్క్ ఎలా ఉంది ఏంటి అనే కన్నా ఈ ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషనే సూపర్గా నచ్చేసింది. ఈ బెడ్షీట్ ఇందులో 4 కలర్స్ వచ్చాయండి. ఒక డిఫరెంట్ లుక్ ఉంటాయి, అంటే డార్క్ కలర్ ఉంటాయి, డార్క్ కలర్లోనే ప్రశాంతంగా అనిపించేలాగా సెల్ఫ్ డిజైన్తో ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అట్లా లేకుండా ఒక ప్లెజెంట్ లుక్ని అయితే క్రియేట్ చేస్తుందండి. డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ వస్తుంది. పిల్లో కవర్స్ మాత్రం బ్రైట్గా చక్కగా వైట్ కాంబినేషన్లో అప్లిక్ వర్క్తో వస్తాయి. అక్కడే మీకు బెడ్షీట్ లుక్ అనేది అసలు మారిపోతుంది. ఆ పిల్లో కవర్స్ వల్ల ఇంకా బ్యూటీ అనేది యాడ్ అవుతుంది. మొత్తం అంతా కూడా ఒకటే డిజైన్ అండి, ఆల్ ఓవర్ సేమ్ సెల్ఫ్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ పిల్లో కవర్స్ మీద అప్లిక్ వర్క్ ఏదైతే ఉందో అది అసలు ఇంకా చెప్పలేము, చాలా అందంగా ఉంది. ఇది కూడా ఇంచుమించుగా 9x9 బెడ్షీట్ అండి, ప్యూర్ కాటన్ మెటీరియలే. ఇందులో వచ్చేసి మనకి 4 కలర్స్ వచ్చాయి. ఇప్పుడు చూపిస్తున్నదేమో బ్రౌన్ షేడ్ అండి, అందులోనే కలర్స్ వేస్తాను చూడండి. గ్రే కలరు, ఇంగ్లీష్ గ్రీన్, ఒకలాంటి బ్లూ షేడ్. కొంచెం పిల్లో కవరు తీసి కలర్స్ చూపించు. డిజైన్ సేమ్ వస్తుందండి, అన్నీ కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే కలర్ ఆప్షన్స్ అనేవి 4 కలర్స్ వచ్చాయన్నమాట. ఈ బెడ్షీట్ కలరు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. లైట్ కలరు, ఒకలాంటి లైట్ పీచ్ అనాలో మరి ఏమనాలో, ఇదైతే ఇదిగోండి ఈ షేడ్ అర్థం కావట్లా, వైట్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అంటే సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది బెడ్షీట్ అంతా. ఫస్ట్ దానిపైన వచ్చేసి మళ్ళీ ఇలా కొమ్మలు కొమ్మలుగా వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ కొమ్మలు కూడా ఏ రంగు అనేది చెప్పడానికి రావట్లేదు. బెడ్షీట్ మాత్రం చాలా అందంగా ఉంది. అట్లాగే ఆల్ ఓవర్ ఈ కొమ్మలు అనేవే వస్తాయండి, సెల్ఫ్ ప్రింట్తో పాటుగా ఈ బంచెస్ కూడా వస్తాయి. తర్వాత ఈ బెడ్షీట్ ఎలా వచ్చిందో డిజైన్, అదే డిజైన్తో పిల్లో కవర్స్ తీసుకున్నారు, కానీ చుట్టూ కూడా సాటిన్ రిబ్బన్ అండ్ లేస్తో హైలైట్ చేశారు. చాలా బాగుంటుందండి. ఈ హైలైట్ చేయడం వల్ల కొంచెం ప్రీమియం లుక్ వస్తుంది బెడ్షీట్కి, అట్లాగే చాలా అందంగా కూడా అనిపిస్తుంది. చూసారు కదా, ఇందులో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి. సేమ్ ఏ కలర్ ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఇది కూడా కొంచెం లైట్ బ్లూ వైట్ అలాగే అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఈరోజు చూపించే బెడ్షీట్లు అన్నీ కూడా లైట్ కలర్స్ అండి, చాలా లైట్ కలర్స్. ప్లెజెంట్ లుక్, అలా పడుకోగానే మనకు ప్రశాంతంగా అనిపించాలి అంటే ఇవాళ కలెక్షన్ చాలా బాగుంటుంది. ఈ బెడ్షీట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి, లైట్ కలరు. ఎంత ప్లెజెంట్ లుక్ ఉందంటే బెడ్షీట్ అంత ప్లెజెంట్ లుక్ ఉంది. చాలా లైట్ కలర్ పైన వైట్ ప్రింట్ వచ్చిందండి. పేస్టల్ కలర్ కూడా కాదు, చాలా లైట్ కలర్. ఇలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉండే బెడ్షీట్స్ కనుక మీరు ఇష్టపడుతున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా నచ్చుతుంది కూడా మీకు. బెడ్షీట్ అంతా కూడా ఒకటే డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్. పిల్లో కవర్స్ కూడా సేమ్ డిజైనే కంటిన్యూ చేస్తూ
వైట్ ప్యాచ్ వేసి నాలుగు వైపులా ఇట్లా బాక్స్ లాగా దానిపైన బెడ్షీట్ కలర్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ కలర్తో కొంచెం డార్క్ షేడ్ తీసుకుని ఎంబ్రాయిడరీ చేశారండి. అక్కడ హైలైట్ అవుతూ పిల్లో కవర్స్ చాలా బాగున్నాయి. ఒక ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చిందండి వర్క్ అనేది. ఇక సైజు విషయానికి వస్తే ఎప్పట్లాగానే కింగ్ సైజు ఇంచుమించుగా 9x9 ఫీట్ ఉంటుంది. ఇప్పుడు 3 వైపులా చూస్తున్నట్లయితే మీకు అంటే 3వ వైపు ఇటు కనిపించదు. అటు సైడ్ ఎంత ఉందో కిందికి ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది. కాళ్ళ వైపు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చూడండి ఎంత పొడుగుందో. ఇది ఎలా వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇందులోనే ఇంకొక ప్లెజెంట్ కలర్ కూడా మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి, లైట్ బ్రౌన్ కలర్ అండి. సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్లో లైట్ బ్రౌన్ కలరు. రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేయొచ్చు. గ్రే కలర్ బెడ్షీట్ చూపిస్తున్నానండి. గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. మంచి సైజులో ఫ్లవర్స్ చక్కగా గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయి. అవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బెడ్షీట్ కింగ్ సైజ్ అండి. 9x9 ఫీట్ ఉంటుంది ఇంచుమించుగా. అట్లాగే ప్యూర్ కాటన్ మెటీరియల్తో తయారైందండి. ఇక మీకు పిల్లో కవర్స్ విషయానికి వస్తే సేమ్ బెడ్షీట్లో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే క్లాత్ని తీసుకొని చుట్టూ లేస్తో హైలైట్ చేశారు. ఒక సాటిన్ రిబ్బన్ అండ్ లేస్ వీటితో పిల్లో కవర్స్ని హైలైట్ చేశారు. చాలా చాలా బాగుంది. అంటే చూడగానే ప్లెజెంట్గా మనం పడుకున్న ప్రశాంతంగా అనిపించేలాగా లైట్ అండ్ లైట్ కలర్స్తోనే చక్కగా ఈ బెడ్షీట్ అనేది తయారు చేశారు. ఇందులోనే మనకి ఇంకొక కలర్ ఉందండి. ఆ కలర్ కూడా ప్లెజెంట్గా ఉండే కలరే, ఇంగ్లీష్ కలర్ అన్నమాట. ఇదిగోండి లైట్ బ్లూ కలర్. లైట్ బ్లూ ప్రింట్ కానీ లేస్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందండి. జస్ట్ వీడియో లెంగ్తీ అవ్వకుండా ఒకటేసారి మీరు 2 రంగులు చూస్తారు అనే ఉద్దేశంతోనే ఇలా చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అండి. వైట్ పైన ఇంగ్లీష్ గ్రీన్ కలర్తో చిన్న ప్రింట్ వచ్చింది. అంటే కంప్లీట్ వైట్ లాగాను అనిపించకుండా కానీ చూడగానే ప్లెజెంట్ లుక్ ఉండేలాగా వైట్ మీద ఇంగ్లీష్ గ్రీన్ ప్రింట్ వచ్చింది. ముందే చెప్పాను కదా కింగ్ సైజ్ అని. ఇప్పుడు నేను వేసిన బెడ్ అయితే మంచం సైజు వచ్చేసి 6 అంటారు కదండి, అలా అనమాట. పరుపు 8 అంగుళాల పరుపు. దానిపైన వేసినా కూడా మీకు కింది వైపు సైడ్స్ కానీ ఇటు కాళ్ళ వైపు కానీ ఎంత కిందకి దిగిపోయింది అనేది మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీకు మీ బెడ్ సైజు మీ కాట్ సైజుని బట్టి ఈ కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఎంతవరకు సరిపోతాయి అనేది కూడా మీకు ఒక అవగాహన వస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. అలాగే బెడ్షీట్ క్లియర్గా తెలుస్తుందని కూడా ఇలా బెడ్ పైన వేసి చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను వీడియో లెంగ్తీ అవ్వకుండా ఈసారి వీడియో నుంచి ఒక పద్ధతి ఫాలో అవుతున్నానండి. ఏంటంటే మీకు ఇట్లా బెడ్షీట్ అంతా క్లియర్గా తెలుస్తుంది కదా. వైట్ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ కాంబినేషను. పిల్లో కవర్స్ చూడండి ఇట్లా బౌలాగా వచ్చాయి, డిఫరెంట్గా ఉంది కదా. అలాగే పిల్లో కవర్ చుట్టూ పైపింగ్ కూడా వస్తుందండి. ఈ వైట్ అండ్ ఇంగ్లీష్ గ్రీన్ కాంబినేషన్తో లోపల ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది, వైట్ అండ్ గ్రేయిష్ బ్రౌన్. ఈ 2 కలర్లు అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా ఓపెన్ చేస్తే సేమ్ ఆ బెడ్షీట్ లాగానే ఉంటుంది కాబట్టి వీడియో లెంగ్తీ అవ్వకుండా ఇలా చూపిస్తున్నాను. పిల్లో కవర్స్లో అండి ఒక లేయర్లో స్పాంజ్ కూడా వచ్చింది. మనం ఇలా తల పెట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట ఫీల్. మళ్ళీ ఈ బెడ్షీట్ కూడా ఓపెన్ చేసి చూపించి వీడియో లెంగ్తీ అయ్యాకన్నా మీకు ఇది ఈజీగా ఉంటుంది కదా. ఓపెన్ చేసింది కావాలంటే ఓపెన్ చేసిన బెడ్షీట్ అని చెప్పొచ్చు స్క్రీన్ షాట్ కింద. లేదు ఫోల్డ్ చేసింది కావాలంటే ఈ స్క్రీన్ షాట్ పెట్టేసి కింద ఫోల్డెడ్ బెడ్షీట్ అంటే కూడా మాకు అర్థమైపోతుంది. ఈజీగా మీకు ఏది కావాలో అదే పంపించగలుగుతాం. నేవీ బ్లూ కలర్లోనే ఇంకొక శారీ అండి. ఆల్మోస్ట్ 90% రెండు సేమ్ ఉంటాయి. ఒక చిన్న ఇదిగోండి ఈ కలర్ ఒక్కటి తేడా, మిగిలిన పళ్ళు అంతా కూడా సేమ్. కాకపోతే ఇద్దరు తీసుకుంటే మళ్ళీ మీరు అనుకున్న రంగు రావాలనేసి నేను ఇట్లా మళ్ళీ ఈ శారీ కూడా చూపిస్తున్నాను. నేవీ బ్లూ కలర్ శారీకి పింక్ అండ్ పీచ్ అలా కొంచెం లైలాక్ పింక్ ఆ కలనేతలో బోర్డర్ వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అట్లాగే గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో కలిసిన జాందాని వీవింగ్ పళ్ళు. పళ్ళులు మాత్రం ఇవాళ చాలా రిచ్ పళ్ళుస్ చూపించానండి అన్ని చీరలు కూడా. ఇదిగోండి మంచి నేవీ బ్లూ షేడు.
డార్క్ నేవీ బ్లూ అనమాట. శారీ అంతా అదే కలర్ ఉంటుంది. అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది. ఇక్కడ కలనేత బోర్డరు, అట్లాగే శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు, బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈరోజు చూపించిన చీరలు అన్నీ కూడా. మంచి ఎల్లో కలర్ అండి, డార్క్ శనగపిండి ఎల్లో అని కూడా చెప్పొచ్చు. ఈ శారీకి వచ్చిన బోర్డర్ అయితే చాలా బాగుందండి. వైలెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలనేతలో వచ్చి చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా అందంగా కూడా ఉంది. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు అండ్ గోల్డ్ జరీ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ పళ్ళు. చూడండి మొత్తం అంతా కూడా చాలా రిచ్ లుక్ ఉంది. అట్లాగే హల్దీ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవాళ చూపించిన 2 ఎల్లో చీరలు కూడా. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఇదిగోండి బోర్డర్ చూసారా, భలే ఉంది అసలు. ఎల్లో అండ్ ప్యారెట్ గ్రీన్ కలనేతలో ఈ రా సిల్క్ బోర్డర్ అనేది వస్తుంది. పైనేమో ఇట్లా టెంపుల్ బోర్డర్ వైలెట్ అండ్ ఎల్లో కలనేతలో వస్తుంది. చాలా చాలా బాగుంది. మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్ బోర్డర్ అండి. పళ్ళు అంతా కూడా గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో జామ్దాని వీవింగ్ పళ్ళు వచ్చింది. అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు కూడా ఉంటుందండి. పళ్ళు చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది కూడా. శారీ కలర్ వచ్చేసి ఎల్లో అంటే కొంచెం మస్టర్డ్ ఎల్లోలో తేట రంగు, రాణి పింక్ కాంబినేషన్లో బోర్డర్ వచ్చింది. అట్లాగే రాణి పింక్ అండ్ ఎల్లో కలనేతలో టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుందండి. శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పింక్ అండి, లైట్ పింక్ కలర్కి వైట్ కలనేతలో ఈ శారీ వస్తుంది. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇట్లా మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి, మధ్యలో అంతా చెక్స్ వస్తుంది. ఇదిగోండి మల్టీ కలర్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. శారీ అంతా కూడా ఇదే విధంగా చెక్స్ వస్తాయండి. స్టార్టింగ్లో ఇంచుమించుగా ఒక 1/2 మీటర్ మాత్రం హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, మిగిలిందంతా పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో చెక్స్ ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఉంటుంది, మల్టీ కలర్ లైన్స్. సేమ్ బోర్డరు పైన కూడా కంటిన్యూ అవుతుంది. మల్ కాటన్ 120 కౌంట్ శారీస్ అండి ఇవి, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదు. శారీ మాత్రం ఇంచుమించుగా 6 మీటర్ల వరకు విడ్త్, అట్లాగే ఈ లెంగ్త్ హైట్ వచ్చేసి 50 ఇంచెస్ వరకు ఉందండి. మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా ఈ శారీస్ పర్ఫెక్ట్గా మీకు సరిపోతాయి. నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. లైట్ గ్రీన్ కలర్ అండి, గ్రీన్ అండ్ వైట్ కలనేత శారీ. పింక్ ఎల్లో కొంచెం డార్క్ పెసర్ గ్రీన్ ఈ కాంబినేషన్లో శారీ అయితే వచ్చింది. పళ్ళు అండి, పళ్ళు అంతా కూడా ఇట్లా 4 స్ట్రైప్స్ వచ్చాయి. ఇట్లా బ్యూటిఫుల్ టాజిల్స్ అండి, మల్టీ కలర్లో ఉంటున్నాయి. అట్లాగే శారీ అంతా కూడా ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందండి. కట్టు చెంగులో ఒక 1/2 మీటర్ వరకు అలా హారిజాంటల్ లైన్స్ మాత్రమే ఉంటాయి, మిగిలిన చీర అంతా కూడా ఇట్లా చెక్స్ ప్యాటర్న్లోనే వస్తుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే ఇదిగోండి ఇక్కడ పట్టుకొని చూపించు. బోర్డర్ ఇట్లా మల్టీ కలర్ లైన్స్ వచ్చాయండి, అదే బోర్డర్ పైన వైపు కూడా వస్తుంది. శారీ ట్రాన్స్పరెన్సీ కూడా చూసారు కదా, మరీ పల్చగా ఏమీ ఉండదండి, కానీ లైట్ వెయిట్గా మెత్తగా ఉంటుంది. గ్రే అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి. ఇదిగోండి పళ్ళులో ఎడ్జ్లో అయితే పీకాక్ బ్లూతో ఒక చిన్న ప్యానల్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూపించమ్మా. పీకాక్ బ్లూ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇక శారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది ఇక్కడ షోల్డర్ పళ్ళు లాగా వస్తుంది. ఎడ్జెస్లో ఒక వేరేడంతా బ్లూ కలర్ బోర్డర్ ఉంటుంది. ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో ఈ ప్రింట్ వచ్చిందండి. శారీ లోపల వైపు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద శారీ లెంగ్త్లో ఈ ప్రింట్ ఉంటుంది. పైన కొంచెం ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, కొంచెం ఇంగ్లీష్ గ్రీన్ ఆ టైప్లో ఉంటుంది. షేడ్ చాలా బాగుంది, కానీ పేరు అయితే ఇదిగోండి ఎప్పుడైతే కొత్తగా ఉండి చాలా రేర్ కలర్స్ లాగా అనిపిస్తాయో అలాంటి కలర్స్కి పేర్లు చెప్పడానికి రాదు. కానీ ఖచ్చితంగా ఆ చీరలు మన దగ్గర ఉండవు, ఆ కలర్ మనకి ఇంతకు ముందు ఉండదు, ఎందుకంటే రేర్ కలర్ కాబట్టి. ఇదిగోండి ఒక ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పొచ్చు, నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళులో అయితే ఒక చిన్న బ్లూ కలర్ ప్యానెల్ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో, నేవీ బ్లూ కలర్లో ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఫాలింగ్ క్రీపర్ లాగా ఉంటుంది. టర్న్ జారిపోయింది. ఇదిగోండి అసలు మేగడలాగా మెత్తగా భలే ఉన్నాయండి. లైట్ వెయిట్ కదా, ఇలా వేస్తే అలా వెళ్ళిపోతుంది.
చాలా బాగుందండి చీర అయితే. ఇదిగోండి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, శారీ 3/4 వరకు ఉంటుంది. పైన ప్లెయిన్, రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. లైట్ బ్లూ కలర్ అండి, కొంచెం డార్క్ బ్లూ, బ్లూ కూడా గ్రేయిష్ బ్లూ అట్లాంటి షేడ్ అనమాట. రెగ్యులర్ షేడ్ కాకుండా కొత్తగా ఉంది రంగు. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. పళ్ళు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అట్లాగే ఈ బోర్డరు ముందు చెప్పినట్టుగా శారీ కింద వైపు అంతా కంప్లీట్గా ఉంటుంది. పళ్ళులో ఇలా వస్తుందండి. పైన బోర్డర్కి ఏమో కనిపించేంత మేర ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న పువ్వుల ప్రింట్ వస్తుంది. కొంచెం డార్క్ షేడ్లో వస్తున్నాయి బ్లౌజ్లో, అందుకని చాలా అందంగా ఉన్నాయి. అంటే చీర కన్నా కొంచెం డార్క్లో వస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. బేబీ పింక్ కలర్ అండి, పింక్కి పీచ్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. మీరు చూస్తున్నది పళ్ళు. పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. గ్రేయిష్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ ప్రింట్ బ్లౌజు. ఈ శారీలో బ్లౌజ్ కూడా చాలా అందంగా వచ్చిందండి. అట్లాగే ఈ లేస్ బోర్డర్ అనేది కింది వైపు కంప్లీట్గా, అట్లాగే పళ్ళులోను పైన వైపు కనిపించేంత మేర ఈ బోర్డర్ వస్తుందండి. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ గురించి అందరికీ తెలిసిందే కదా, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సూపర్ ప్లెజెంట్ షేడ్ అండి చీర కలర్ అయితే, నాకు కానీ చెప్పడానికి రావట్లేదు. గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా 2 ప్యానల్స్గా కలనేతలో ఇచ్చారు. దానిపైన శారీ కలర్లోనే జామ్దాని వీవింగ్తో థ్రెడ్ బుటీ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఈ బుటాలు మొత్తం పళ్ళు దగ్గర ఒత్తుగాను, లోపలికి వెళ్ళే కొద్ది దూరంగాను వస్తాయండి. ఇక బోర్డర్ అయితే 3 ఇంచెస్ వరకు ప్లెయిన్ కాటన్ బోర్డర్ గ్రే కలర్లో వస్తుంది. రెండు వైపులా ఉంటుందండి. అలాగే ఈ టెంపుల్ బోర్డర్ కూడా రెండు వైపులా వస్తుంది. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదు. బ్రౌన్ అండ్ క్రీమ్ కలనేత అండి ఈ శారీ వచ్చేసి. ఇది కూడా కాంతా వర్క్. పళ్ళు అంతా కూడా చేతితో చేసిన కాంతా వర్క్ చూసారా ఎంత బాగుందో, రిచ్ పళ్ళు. అట్లాగే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, టాజిల్స్ కూడానండి. ఇవి కూడా లేడీస్ చేతితో చేసి అటాచ్ చేస్తారు. ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజులు మాత్రం ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. బ్లౌజులు ఇట్లా శారీలో వచ్చిన ఏదో ఒక కలర్ బ్లౌజు మీరు పేరప్ చేసుకోండి. ఆరు ప్రింటెడ్ బ్లౌజ్ అయినా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతా కింది వైపు పెద్ద పెద్ద కొమ్మలు, పైన వైపు కూడా అలాగే కొమ్మలు, మధ్యలో అంతా చిన్న బుటాలు. అట్లాగే శారీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ పెద్ద కొమ్మలు అనేవి కాస్త దూరంగా వస్తాయండి. ఈ మధ్యలో బుటాలు ఇట్లా ఒక 3 ఆకుల్లాగా వేశారు. అసలు మొత్తం చీరతోనే కుడతారండి. మనం ఒక్క చీర మొదలు పెడితే అసలు ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు వారాలు గడిచిపోతాయి కుట్టాలంటే. కానీ వాళ్ళు ఇవన్నీ బల్క్లో చేస్తూ ఉంటారంటే రోజుకి ఎన్ని గంటలు శ్రమ పడతారో ఆలోచించండి. బ్రౌన్ షేడ్ అండి. ఇది ఎలా ఉంటుందంటే పెయింట్ వేసేటప్పుడు మనం అనీవెన్గా బ్రష్తో ఎలా పెయింట్ వేస్తామో వాల్ పెయింట్, ఆ స్టైల్లో శారీ అంతా ఉంటుంది. అలాగే ఇదిగోండి షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, దాంతోపాటుగా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ పళ్ళు కూడా చిన్నగా వచ్చింది, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. కింది వైపు నీ లెంగ్త్ వరకు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ లాగా వస్తుంది. పైన ఏమో అక్కడక్కడ ఉంటాయండి బంచెస్ అనేవి. ఈ కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు పైన ఏమీ ఉండదండి, జస్ట్ శారీ అంతా ఏముంటుందో అదే డిజైన్ వస్తుంది. కింది వైపు మాత్రం ఈ ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండి, సూపర్ బ్యూటిఫుల్ ప్రింట్ వచ్చింది ఈ శారీకి కూడా. చూసారా ఎంత అందంగా ఉందో ప్రింట్. ఈ శారీకి చిన్న పళ్ళు లాగా జామెట్రిక్ డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి లైన్స్ టైప్లో చిన్న పళ్ళు వచ్చింది. వీటికి బ్లౌజ్ అయితే ఉండదు కదా, శారీ అంతా ఇదిగోండి ఈ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇదంతా కూడా పళ్ళు కిందకే రావచ్చు. అటు టర్న్ చేద్దాం. ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో డిజైన్ వచ్చిందండి. పళ్ళు నుంచి ఫ్రంట్ ఇట్లా ఒక కొమ్మలు పాకుతున్నట్టుగా ఫాలింగ్ క్రీపర్ స్టైల్లో వచ్చింది. మనం వేసుకున్నప్పుడు షోల్డర్ మీద నుంచి ముందుకు ఇలా దిగుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. మెరూన్ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి. ఇదంతా పళ్ళులో వచ్చేసి చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ క్రీపర్స్ లాగా వచ్చింది. ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీనే వస్తుంది.
ఇదిగోండి శారీ లోపల వైపు అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి లెహరియా స్టైల్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ రెండు కలిసి వచ్చాయండి. శారీ అంతానేమో ఇలా క్రాస్ లైన్స్ ఉంటాయి మల్టీ కలర్లో. అట్లాగే పళ్ళులో కానీ రెండు వైపులా బోర్డర్స్లో కానీ ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది, అది కూడా మల్టీ కలర్లో. ఎక్కువ చెప్పాలంటే గ్రీన్ శారీ అని చెప్పొచ్చు. ఇది గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఎడ్జ్లో వచ్చేసి ఫారెస్ట్ గ్రీన్లో డార్క్ షేడు ఒక 2 వేల వెడల్పున అంటే ఇంచుమించుగా ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ బోర్డర్ అనేది వస్తుంది. ముందే చెప్పినట్లుగా ఈ శారీస్లో వేటిలోనూ కూడా బ్లౌజెస్ అనేవి రావు. ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్కి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పాటుగా బోర్డర్లో పళ్ళులో చిన్నగా జామెట్రికల్ డిజైన్ కూడా వచ్చింది. శారీ అంతా మాత్రం ఇదే విధంగా ఉంటుందండి. బోత్ సైడ్స్ జామెట్రికల్ ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ బోర్డరు, దాని తర్వాత చిన్న ప్లెయిన్ బోర్డర్ బ్రౌన్ కలర్లో వస్తుంది. శారీ అంతా మాత్రం పూల తోటలాగా ఈ పువ్వుల ప్రింటే ఉంటుంది. గ్రేయిష్ బ్రౌన్ అండి. పళ్ళు వచ్చేసి ప్యానల్స్ లాగా జెరీ లైన్స్ అండ్ ప్లెయిన్ లైన్స్ ఉంటాయి. పళ్ళు మాత్రం ఈ విధంగా వచ్చింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి 2 షేడ్స్లో గ్రేయిష్ బ్రౌన్తో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే జెరీ బోర్డర్ పైన కూడా చెక్స్ ప్రింట్ అనేది వచ్చింది. శారీ అంతా కూడా అదే ప్రింట్ ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఇది శారీ విషయానికి వస్తే ఈ గ్రేయిష్ బ్రౌన్ పైన ఇదిగోండి ఇదంతా కూడా పింక్, వైట్, లైట్ బ్లూ ఈ కలర్ కాంబినేషన్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా సెల్ఫ్ బోర్డర్ లాగానే సేమ్ కలర్ బోర్డర్ వస్తే దానిపైన ఇట్లా చెక్స్ ప్రింట్ అనేది వచ్చిందండి జెరీ పైన. ఇదిగోండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు కూడా చూపించాను నేను. జస్ట్ జెరీ బోర్డర్ కాకుండా ఆ జెరీ బోర్డర్ పైన కొంతమంది జెరీ బోర్డర్ ఇష్టపడరు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు జెరీ పెద్దగా కనిపించకుండా ఉండి లేనట్టుగా ఉండి ఈ చెక్స్ బోర్డర్ అనేది కొత్త వెరైటీ లాగా ఉంది. ఈ డిజైన్లో 3 కలర్స్ ఉన్నాయండి. డిజైన్ చాలా వెరైటీగా ఉంది. శారీ కలర్ వచ్చేసి గ్రే, కాంబినేషన్ ఏమో బ్లాక్తో వచ్చింది. పళ్ళు అంతా కూడా చూడండి ఇట్లా జామెట్రికల్ ప్రింట్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ రెండు వస్తాయి. ఇట్లా జెరీ లైన్స్ కూడా ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీలో వచ్చిన జెరీ బోర్డర్తో సహా జస్ట్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఇది ఏమంటారు జామెట్రికల్ ప్యాటర్న్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ రెండు వస్తాయండి, డిజిటల్ ప్రింట్. శారీ అంతా గ్రే కలరు, జెరీ బోర్డర్ వచ్చేసి బ్లాక్ కలర్. చాలా బాగుంది ఈ కలర్ కూడా, ప్లెజెంట్ లుక్ అనమాట. ఇది వచ్చేసి కాకి బ్రౌన్ అలా కూడా చెప్పలేమండి, ఒకలాంటి గ్రీన్ షేడ్, కొంచెం మెహందీ గ్రీన్ వైపు ఉంటుంది అనమాట. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బోర్డరు, జెరీ బోర్డరు. జెరీ బోర్డర్ కూడా నార్మల్ మామూలు ఇది ఏమంటారు పవర్ లూమ్ కోటా శారీస్ ఉంటాయి కదండి, ఆ బోర్డర్ కాదు. ఇది జెరీ బోర్డర్ అయినా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. పళ్ళు అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్, షోల్డర్ పళ్ళు దగ్గర వచ్చేసి పైన వైపు కొంచెం చిన్న సైజులో, కింది వైపు పెద్ద సైజులో బోర్డర్ స్టైల్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది, చిన్న చిన్న పువ్వుల ప్రింట్, చాలా క్యూట్గా ఉంది. ఒకవేళ ఈ శారీ తీసుకుంటే బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోండి, ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్. మంచి లైనింగ్ వేసి కుట్టించుకుంటే బ్లౌజ్ మన్నిక బాగుంటుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ వేస్తేనే అందంగా ఉంటుంది. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. శారీ వచ్చేసి కింద వైపు ఒక 2 పార్ట్స్ బ్రౌన్ షేడ్స్ వస్తాయండి, పైన వైపు 1 పార్ట్, అంటే చీరను 3 భాగాలుగా తీసుకున్నప్పుడు హైట్ వైజ్గా పైన వైపు ఒక పార్ట్ ఏమో మస్టర్డ్ షేడ్స్ వస్తాయి, కింది వైపు 2 పార్ట్లు ఏమో బ్రౌన్ షేడ్స్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా. శారీ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ అండి.
ఈ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది. అలాగే కాటన్ బ్లౌజు, అంటే కోటా కాటన్ కాదండి, ప్యూర్ కాటన్ బ్లౌజు. భలే ఉంది కదా, థిక్ కాటన్ బ్లౌజ్ అండి. చక్కగా మీరు లైనింగ్ వేసేసి బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. నాకు ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చిందండి. మంచి రాణి పింక్ అండి, ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి బ్లాక్, వైలెట్, రాణి పింక్ కాంబినేషన్లోనే వస్తుంది. అంటే ప్రతి చీరకి కూడా బ్లాక్, ఈ వైలెట్ అనేవి కామన్గా వచ్చాయన్నమాట. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలరే రాణి పింక్ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ గోల్డ్ జరీ బోర్డర్ రెండు ఉంటాయండి. శారీ అంతానేమో డిజైన్ ఈ విధంగా ఉంటుంది. చెట్లులాగా అండి, చిన్న చిన్న చెట్లులాగా ఇట్లా కంటిన్యూగా శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది. గ్రే అండ్ మస్టర్డ్ ఎల్లో కలనేతలో శారీ వస్తుందండి. రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా గోల్డ్ జరీతో డాలర్ బుటీ వస్తుంది. శారీలో కట్టు చెంగు నుంచి, అంటే బ్లౌజ్ మినహాయిస్తే అక్కడ కట్టు చెంగు నుంచి కూడా పళ్ళు వరకు ఇదే డిస్టెన్స్లో బుటాలు వస్తాయి. అట్లాగే బోర్డర్ విషయానికి వస్తే మీకు రెడ్ కలరు 3 ఇంచెస్ పట్టు బోర్డర్ ఉంటుంది. ఆ పైన ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తుందండి. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ నేవీ బ్లూ అండ్ గ్రే కలనేతలో వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అథెంటిక్ గోల్డ్ జరీ పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా ఈ డాలర్ బుట్ట అనేది ఇంతే డిస్టెన్స్లో శారీ స్టార్టింగ్ నుంచి ఈ పళ్ళు వరకు కూడా ఉంటాయండి. గోల్డ్ జరీతో వచ్చాయి. అలాగే బోర్డర్ విషయానికి వస్తే ఒక 3 ఇంచెస్ వరకు రాణి పింక్ ప్లెయిన్ పట్టు బోర్డరు, దానిపైన ఒక 1.5 ఇంచ్ అలా ఉండేలాగా టెంపుల్ బోర్డరు శారీలో కలనేతగా వస్తుంది. అదే బోర్డరు పైన వైపు కూడా కంటిన్యూ అవుతుందండి. శారీ అంతా ఇలా బుటాలు ఉంటాయి కదా. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ అండి. ఏ ఫ్యాబ్రిక్లోనైనా ఎల్లో కలర్ ఫస్ట్ వెళ్ళిపోతుంది. అది కూడా విదర్భ వీవింగ్లోను అండ్ అస్సాం ఖాదీలోను మాత్రం ఎల్లో అసలు ఆగదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జూట్ లైన్, ఎడ్జ్లో రాణి పింక్, మెజంతా పింక్ ప్లెయిన్ చిన్న పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. ఎల్లో శారీ అంతా కూడా కొంచెం వాటర్ కలర్ పెయింట్తో వేసినట్టుగా ఆ టైప్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి. బోత్ సైడ్స్ కూడా రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఫస్ట్ శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి, బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. అసలు చాలా రోజుల తర్వాత ఈ విదర్భ ఫోటో వచ్చాయి మనకి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ చీరలకు కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు. కట్టుకున్న తర్వాత, అంటే ఒక చీర కొనుక్కొని కట్టుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉండి రెండోది కొనుక్కున్నారు. రెండోది కొన్న తర్వాత బోర్డర్స్ మారిస్తే బాగుండండి, ఇంకా తీసుకుంటాం, ఎందుకంటే బయటకి ఎక్కడికన్నా కట్టుకెళ్ళినా చాలా బాగుంటున్నాయి చూడడానికి, కంఫర్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదు అని అన్నారండి చాలామంది. కాకపోతే ఇది మన చేతిలో పని కాదు కాబట్టి బోర్డర్స్ విషయంలో ఏం చేయలేము. పళ్ళు గురించి చెప్తాం. ఫస్ట్ పళ్ళు అయితే సెపరేట్గా ఏమీ ఉండదండి. ఇక్కడ ఒక జూట్ లైన్ వస్తుంది, ఎడ్జ్లో ఇక్కడ బ్లాక్ కలర్. ఈ శారీకి హైలైట్ ఈ టాజిల్స్ కూడా అండి చాలా బాగుంటాయి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోని బ్రింజాల్ కలర్లోనే ఉంటుంది. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఇలా వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోత్ సైడ్స్ కూడా బ్లాక్ విదర్భ వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది. ఈ శారీ వచ్చేసి గ్రే అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వస్తుందండి. అలాగే బ్లాక్ కలర్ కూడా మిక్స్ అయింది. పళ్ళులో వచ్చేసి గ్రే కలర్ పైన స్ట్రైట్ లైన్స్ ఏమో బ్లాక్ కలర్లో దగ్గరగా వచ్చాయి. హారిజాంటల్ లైన్స్ వచ్చేసి ఒక 1 ఇంచ్ విడ్త్లో దూరంగా వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు అండి. బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజు సేమ్ ఉంటాయి. శారీ అంతా కూడా గ్రే కలర్ పైన బ్లాక్ కలర్తో ఒక 1 ఇంచ్ విడ్త్లో చెక్స్ ఉంటాయండి. చాలా చాలా క్లాసీ లుక్, ప్లెజెంట్ లుక్ ఉంది శారీ అయితే. అట్లాగే బ్లాక్ అండ్ పిస్తా గ్రీన్ కలనేతలో ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ బోర్డరు, ఆ పైన బ్లాక్ టెంపుల్ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తాయండి. భలే ఉంది చీర అయితే.
కలర్ వచ్చేసి ఇంచుమించుగా కొంచెం రామా బ్లూ లాగా ఉంటుందండి. అట్లాగే లైట్ గ్రే కలర్ కలనేతలో వస్తుంది. పళ్ళు అంతా ఈ విధంగా ఉంటుందండి. ప్యానల్స్గా వస్తుంది పళ్ళు. మధ్యలో వచ్చేసి ఇట్లా సిల్వర్ జరీతో బుటాలు ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంటే హారిజాంటల్ లైన్స్ వచ్చేసి సన్నగా, స్ట్రైట్ లైన్స్ ఏమో సన్నగా బ్రాడ్గా రెండు ఉన్నాయి. చెక్స్ ప్యాటర్న్ లాగా బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. బ్లూ కలర్ పైన, ఈ బ్లూ కూడా 2 షేడ్లలో కలనేతగా చేరొచ్చిందండి. దానిపైన వైట్ థ్రెడ్తో చెక్స్, మధ్యలో వచ్చేసి ఇలా బుటాలు ఉన్నాయి. ఆ చెక్స్ కూడా బోర్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఉంటాయండి. అంటే ఒక డిఫరెంట్ లుక్లో బోర్డర్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా అదే విధంగా ఉంటుంది. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద చెక్స్ ఇట్లా వస్తాయి. చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయండి. పళ్ళు ఎండ్లో వచ్చేసి పీచ్ కలర్లో ఒక 3 ఏళ్ళ వెడల్పున లైన్ లాగా ఉంటుంది. అట్లాగే ఈ టాజిల్స్ కూడా ఉంటాయి. పళ్ళు ఎలా అయితే ఉందో కలర్ కాంబినేషన్ అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుందండి. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా కూడా పీచ్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి పీచ్ కలర్ పైన పింక్ చెక్స్, అట్లాగే ఈ చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయి. ఈ విధంగా శారీ మొత్తం వస్తుంది. ఇదిగోండి వెడల్పు పొడవు రెండు కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఎక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 minutes ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టలు బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు.